పశ్చిమ మధ్య వాయువ బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతున్నట్లు విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రస్తుతం సముద్రం మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.5 కిలోమీటర్ల మధ్య కోస్తా ఆంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, మరోవైపు రుతుప్రవణ ద్రోణి ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారుల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఈ నెల 8వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో సాధారణ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ప్రస్తుతం అది ఉత్తరాంధ్ర మీదుగా ప్లస్ ఉత్తరాంధ్ర మరియు దాని ఆనుకున్నటువంటి సముద్ర ప్రాంతం మీద 3.1 కిలోమీటర్స్ హైట్ నుంచి 7.6 కిలోమీటర్ హైట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యి ఉంది. అలాగే నెక్స్ట్ మాన్సూన్ ట్రఫ్ మనం జనరల్గా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకుంటుంటాం. అది కూడా ఇట్ ఈస్ పాసెస్ ఫ్రమ్ రాజస్థాన్ టు కళింగపట్నం అండ్ ఈస్ ఎక్స్టెండింగ్ అప్ టు ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ సమ్ అదర్ ఫేవరబుల్ కండిషన్స్ దృష్ట్యా రేపటికి దగ్గరలో ఒక లో ప్రెజర్ ఏరియా వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడుతుందని మనం ఐఎండీ బులెటిన్స్లో చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ అనదర్ ఫీచర్ ఈజ్ ఆల్సో యాడెడ్. షియర్ జోన్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్లీ లైన్ నియర్ 22 degrees లాటిట్యూడ్. వీటన్నింటి దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు కూడా మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మోడరేట్ రైన్స్ ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాం. అలాగే దక్షిణ కోస్తా ఉత్తరాంధ్రలో కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే పల్నాడు, ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ 3 జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షం రాగలదని మన నెక్స్ట్ 24 hours వరకు ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ హెవీ రైన్ఫాల్ కూడా మరికొన్ని జిల్లాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అవి ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, నెక్స్ట్ విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ అండ్ దాని దగ్గర ఉండే యానం, కృష్ణా అండ్ గుంటూరు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ప్రస్తుతం అది ఉత్తరాంధ్ర మీదుగా ప్లస్ ఉత్తరాంధ్ర మరియు దాని ఆనుకున్నటువంటి సముద్ర ప్రాంతం మీద 3.1 కిలోమీటర్స్ హైట్ నుంచి 7.6 కిలోమీటర్ హైట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యి ఉంది. అలాగే నెక్స్ట్ మాన్సూన్ ట్రఫ్ మనం జనరల్గా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకుంటుంటాం. అది కూడా ఇట్ ఈస్ పాసెస్ ఫ్రమ్ రాజస్థాన్ టు కళింగపట్నం అండ్ ఈస్ ఎక్స్టెండింగ్ అప్ టు ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ సమ్ అదర్ ఫేవరబుల్ కండిషన్స్ దృష్ట్యా రేపటికి దగ్గరలో ఒక లో ప్రెజర్ ఏరియా వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో